మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కలనోస్కోపీ అన్న ఎండోస్కోపీ అన్న చాలా మందిలో తెలియదు. అసలు కలనోస్కోపీ అంటే ఏంటి, ఎండోస్కోపీ అంటే ఏంటి? సో ఎండోస్కోపీ, సో మనం ఇప్పుడు ఫైబ్రో ఆప్టిక్ డివైస్ అనేది నోటి ద్వారా కడుపుని చూడడానికి యూస్ చేసే ఒక స్కోప్ని ఎండోస్కోప్ అంటాం. సో మనకి కడుపునే కాకుండా వగేరా ఆర్గన్స్ చూడడానికి కూడా వేరే స్కోప్స్ అది వాడతాం. సో మన కడుపును చూసే స్కోప్ని గ్యాస్ట్రోస్కోప్ అంటాం. సో మన నోటి ద్వారా గొంతుకు నుంచి మనం కడుపు అనేది చూస్తాం. కడుపు నుంచి చిన్న పేగు వరకు చూసే దాన్ని ఎండోస్కోపీ అంటారు. అదేవిధంగా మలబద్ధకం ఉండే వాళ్ళకి సిగ్మాడోస్కోపీ లేదంటే కొలనోస్కోపీ చేస్తాం. కొలనోస్కోపీలో మనం కింద ముడ్డు ద్వారా పెద్ద పేగు మొత్తాన్ని తనిఖీ చేయడాన్ని కొలనోస్కోపీ అంటాం. ఓన్లీ ముడ్డు భాగాన్ని చిట్టు చివరిగా ఉండే కోలాన్ని చూడడానికి చూసే పద్ధతిని సిగ్మాడోస్కోపీ అంటాం. సో రెండిట్లో వాడేది ఒకటే స్కోప్, కాకపోతే చూసే ఏరియా బట్టి మనం అది సిగ్మాడోస్కోపీని అంటే సిగ్మాడ్ కొలన్ వరకే చూస్తామా లేదంటే కంప్లీట్ పెద్ద పేగు మొత్తాన్ని చూస్తామా దాన్ని బట్టి సిగ్మాడోస్కోపీ కొలనోస్కోపీ అంటాం. సార్, ఇప్పటిదాకా మలబద్ధకం గురించి చెప్పారు, వాటి తాలూకు టెస్టులు కూడా చెప్పారు. ఇప్పుడు మాకు ఇంట్లో తీసుకునే రెమెడీస్ గురించి అండ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి ఒకసారి చెప్తారా? మలబద్ధకం కోసం ఇనిషియల్గా మూడు విధాలుగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే యువర్ డైలీ లైఫ్ స్టైల్స్. సో డైట్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, జంక్ ఫుడ్స్ తగ్గించాలి, వీరంత వరకు ఎక్కువగా నీరు తీసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే హాట్ వాటర్ ఒక 2 గ్లాసెస్ తీసుకున్నా, వేడిగా పాలు పదార్థాలు తీసుకున్నా మనకి పేగు కదలిక పెరుగుతుంది. దాంతో పాటు డైలీ ఒక వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసిన ఈ విధంగా ఉన్నా కూడా బాడీలో మూమెంట్స్ అంతా కూడా ఫ్రీగా ఉండి పేగు కదలిక మొదలవుతుంది. సో ఈ విధంగా మనం హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకోవాలి. రెండోది మనం తీసుకునే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్. సాధారణంగా మనకి మలబద్ధకం ఉందనుకుంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళేసి ట్రీట్మెంట్ అడుగుతాం. వాళ్ళు ఇచ్చేది ఏంటి, లాక్సేటివ్స్ అంటారు. లాక్సేటివ్స్ అంటే మన యొక్క మలాన్ని మెత్తగా చేసేది. సో ఇది తీసుకోవడం వల్ల గట్టిగా ఉండే మలం కాస్త మెత్తగా అయ్యి మనకి పెద్ద పేగు ద్వారా బయటకు రావడానికి దోహదపడుతుంది. అలా కాకుండా రెండోది మనకి పేగు కదలికను పెంచే మెడికేషన్స్ కూడా ఉంటాయి. సో పేగు కదలిక మెడిసిన్స్ కాస్త పేగులో ఉన్న మలాన్ని బయటకు పంపించడానికి దోహదపడుతుంది. ఇవి మెడికల్ మేనేజ్మెంట్. కొంతమందిలో ఏవైనా లోన అడ్డున్నా లేదనుకుంటే చిన్న గడ్డల్లాగా ఉన్నా లేదనుకుంటే వేరే కారణాల వల్ల కూడా వాళ్ళకి కాన్స్టిపేషన్ అది వస్తుంది. సో అవి మనం గుర్తించి వాటికి సంబంధించిన సర్జరీ కానీ ఎండోస్కోపీ ప్రొసీజర్స్ చేసి మనం దాన్ని నివారించాలి.